ఒకవేళ మీరు ప్రభు స్వరూపంలోనికి మార్చమని ఇప్పుడు 2-3 హృదయంని మారుస్తుండొచ్చని మీరు 3 అయితే చెప్పిండ్రు, అంటే సేమ్ ఆల్మోస్ట్. మరి మీరు ఆ గమ్యానికి పోతున్నారా? మీ ఆశలేంది? మార్చమని అడుగుతా అన్నావు, మరి నీ ఆశలేంది? ఇప్పుడు ఏమైనా అందులో ముందుకు పోయినావా, లే ఆలోచనలనే ఉన్నావా? గమ్యం ఏంది? ఇప్పుడు నీకేం కావాలని ఉన్నది? నీకేం కావాలని ఉన్నది? ఎక్కడ పోతున్నావు నువ్వు? నెక్స్ట్ క్వశ్చన్, అలా పోతున్నావా నిఖిల్? నువ్వు నీ ఆశలేంది? నీ మైండ్లో ఏం తిరుగుతున్నాయి? ఏం కావాలని ఉన్నది? మరి మ్యూజిషియన్ కావాలని ఉందా? డబ్బు సంపాదించాలని ఉందా? ఏమున్నది? ఆ డైరెక్షన్ ఇప్పుడు నీ స్వరూపంలో మార్చన్నది తెలివి. మళ్ళీ నిజంగానే ఆశ కలిగి పోయినవా, అడిగినవా? నువ్వు కావాలని మళ్ళీ ఆశ కలిగి ప్రవ్వా నాది టాప్ ప్రయారిటీ అని మిగిలినవి అన్ని పక్కకు పెట్టినవా? మరి యథార్థంగా చెప్పుకోవాలి, అన్ని తీసి పక్కకు పెట్టాలి. అది ఇప్పుడు సో నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాలని అనుకున్నానంటే, మీరు పోయేది ఒక డైరెక్షన్లా, ఈ మీ స్ట్రాంగర్ కోరిక ఒక డైరెక్షన్లో ఉన్నది. నేను ఫైనాన్షియల్గా సెట్ కావాలి, నాకు డబ్బులు కావాలని దాని వైపు పరిగెత్తుతున్నారు. ఖాళీ నామకే వాస్తే ఇవన్నీ నడుస్తున్నాయి పేరుకి. అది మెయిన్. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే జర నరకానికి పోను, పరలోకానికి పోతా. కాబట్టి నేను వస్తున్నా, కానీ డెఫినెట్గా పోయేది నరకానికే. ఎందుకంటే నువ్వు ఇటు సైడ్ పోతున్నావు, ఇటు సైడ్ అనుకుంటున్నావు. పోయేది దేనికి? ఇప్పుడు ధనవంతుడు అట్లనే పోయిండు. ఏమని చెప్పిండు శిష్యులకి? ధనవంతుడి దేవుని రాజ్యంలో పోవుట చాలా కష్టమైన పని అని చెప్పిండు. అయినా దేవునికి సాధ్యమే. అంటే నిన్ను మంచి చేయగలుగుతాడు, నీ కోరిక అది ఉన్నప్పటికీ నువ్వు సరెండర్ అయితే.